ప్రైజ్ ది లార్డ్. 41వ కీర్తన 2వ వచనం. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వానిని అప్పగింపవు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వానిని తప్పించును అని ఈ 41వ కీర్తన ప్రారంభించి, అలాంటి వానిని దేవుడు ఏ విధంగా నిలబెడతాడు, దేవుడు ఏ విధంగా కాపాడుతాడు, రక్షిస్తాడు అనేటువంటి విషయాల్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలంగా మనము దేవుని మనస్సు కలిగిన వారమై ఆయన వలె మనము అందరినీ ప్రేమిస్తూ గౌరవిస్తూ అందరి విషయంలో బాధ్యత కలిగి ఆపదలు ఉన్నవారిని, ఇరుకులో ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శిస్తూ నీతిని జరిగిస్తూ పరిశుద్ధతను జరిగించే వారంగా మనం ఉన్నప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆపత్కాలం ముందు ఆయన మనల్ని కాపాడతాడు, ఆపత్కాలం ముందు ఆయన మనల్ని విడిపిస్తాడు, మనల్ని ఆయన ధన్యులుగా చేస్తాడు. మన శత్రువుల యొక్క ఇచ్చకు ఆయన మనల్ని అప్పగించడు. అంటే మన శత్రువులు మన విషయంలో చాలా 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 కుట్రలు పన్నుతూ ఉంటారు, చాలా ప్లాన్లు కలిగి ఉంటారు. వాటన్నిటి నుండి కూడా ప్రభు మనల్ని విడిపిస్తారు, మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని బిడ్డలు ఆ విధంగా భద్రపరచబడిన వారు ఉన్నారు. ఆసా అనేటువంటి ఒక యూదారాజు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించి ఆయన మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మీదకి శత్రువు వచ్చినప్పుడు ఆసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా నాకు న్యాయం తీర్చు, నాకు తీర్పు తీర్చు అని వేడుకున్నప్పుడు ప్రభు అద్భుత రీతిగా అతనికి విజయాన్ని ఇస్తాడు. ఈ రోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా దేవుడి కార్యం జరిగిస్తాడు. నిన్ను ఆయన కాపాడే దేవుడే ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు, ఆయన యొక్క మార్గంలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన విడిపిస్తాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు. నీ శత్రువుల ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగించడు. నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. నిన్నెవ్వరూ నాశనం చేయలేరు, నిన్నెవ్వరూ పాడు చేయలేరు. నీవు ఆయన హస్తములో ఉన్నావు, నువ్వు ఆయన కనుదృష్టిలో ఉన్నావు. ఆయన నీకు గొప్ప సహాయాన్ని అందిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఆపత్కాలంలో సహాయపడతానని వాగ్దానం చేసిన దేవా, నీ బిడ్డలకు నీ సహాయమును అందించి అద్భుతము జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.